హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో బీట్రూట్తో చిన్న చిన్న పరాటాస్ బేబీస్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి 1 year ప్లస్ బేబీస్ నుంచి ఇవ్వచ్చండి. బీట్రూట్ పిల్లలకి చాలా మంచిది, బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలకి ఎలాంటి అనీమియా ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసుకుందాం. వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. బీట్రూట్ అస్సలు తినని పిల్లలు ఉంటే ఇలా ఒకసారి చేసి పెట్టండి. వావ్ అమ్మ, చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పేసి హాయిగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ విధంగా పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ లోపల స్టఫింగ్ కోసం నేను ఒక ఆలుగడ్డ ఉడికించి పెట్టుకున్నానండి. ఉడికించిన ఆలుగడ్డని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా కారం, మీ పిల్లలు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. 10-15 నిమిషాలు నానబెట్టిన చపాతీ పిండి తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం. మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చపాతీ చేసుకుందాం. ఇలా చపాతీని తాల్చుకున్నాక కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఆలుని ఇలా ఒక స్పూన్ హెల్ప్తో ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేయండి. కొద్దిగా మెల్లగా రోల్ చేయండి, లేదా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా రోల్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసుకున్నాక నేను చూపించిన విధంగా ఇలా లైట్గా పైన ప్రెస్ చేసుకోండి. అన్నిటినీ అలా లైట్గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ పరోటాలని ఇలా పెనం మీద వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చూసారు కదండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, తప్పకుండా తింటారు. ఇలా 2 వైపులు బాగా కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ పరాటా రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఇలా ఒక రైతాతో సర్వ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.